హలో మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా నిన్న జరిగిన ఎపిసోడ్లో అసలు బర్నీని ఎందుకు కెప్టెన్ చేశారు, దాని తర్వాత కళ్యాణ్ అసలు ఎందుకు గేమ్లో ఆడాల, తను ఎందుకు సంచాలకంగా పెట్టారు, దాని తర్వాత తనుజాకి ఎందుకు ఎక్కువ మనీ ఇవ్వలేదు, రీజన్ ఏమన్నా ఉందా, కావాలని చెప్పి తనకైతే కనుక 2 lakhs ఇచ్చారా, ఇమాన్యుయల్కి ఎందుకు 2,05,000 ఇచ్చారనేది డీటెయిల్గా చెప్తాను మావా. సో 5 minutes అలా క్లోజ్ చేస్తాను. మ్యాక్సిమం బేసిక్ పాయింట్స్ అనేది చెప్పి వీడియోలో క్లోజ్ చేస్తాను. సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గేమ్ పరంగా చూసుకుంటే స్టార్ట్ అయింది. సో యాజ్ పర్ నేను అనుకోవడం హౌస్లో ఎవరు డిస్కస్ చేసుకోలేదు, సంచాలకంగా ఎవరు ఉంటారని చెప్పి దాని గురించి కూడా అసలు డిస్కస్ చేసుకుని నేనైతే అందరూ నామినేషన్స్లో ఉన్నారని చెప్పి వీడియో చేశాను. అది మీ అందరు చూసారు, చూడకపోతే చూడండి, కామెంట్ రూపంలో కూడా లింక్ పెడతాను. సో ఆబ్వియస్లీ ఏంటంటే కనుక భరణి గారు అయితే కనుక డైరెక్ట్గా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఇప్పటిదాకా ఆయన అయితే కనుక ఆయన యొక్క కోరిక కూడా ఫుల్ఫిల్ చేశారు. బిగ్ బాస్ గారు అయితే కనుక ఆయన అయితే కెప్టెన్ అయిపోయాడు ఈ వీక్. ఇనామినేషన్స్లీ కెప్టెన్ ఆయన అయితే కనుక, బట్ ఇమ్యూనిటీ ఏం రాదు, నామినేషన్స్లో ఉంటారు అని చెప్పి బిగ్ బాస్ అయితే కనుక అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత ఎవరికి ఎన్ని పాయింట్స్ రావాలి, ఎవరికి ఎన్ని అంటే ఇప్పుడు దాకా జరిగిన జర్నీని బట్టి ఎవరికి ఎన్ని కాయిన్స్ ఇవ్వాలి, ఎవరికి ఎంత మనీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. గేమ్ అనేది స్టార్ట్ అవుద్ది. అండ్ వాళ్ళు ఎందుకు దానికి అర్హుడు, దానికి ఎందుకు అర్హురాలు కాదు అని చెప్పి పాయింట్స్ చెప్పి ఒక పర్సన్ వెళ్ళి ఆ బాక్స్ పిక్ చేసుకుని వాళ్ళు ఎవరికి ఇస్తున్నారో ఏంటో చెప్పాలన్నమాట. అండ్ ఆ బాక్స్ ఇచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో హౌస్లో ఉన్న రిమైనింగ్ పర్సన్స్ ఇద్దరికన్నా ఎక్కువ వద్దు అంటే కనుక అది వాళ్ళకి ఇవ్వడానికి కుదరదని చెప్పి బిగ్ బాస్ రూల్ పెడతారు. గుర్తించాలి ఈ పాయింట్ని. సో అది హౌస్లో ఆ పాయింట్ పెట్టారంటే కనుక ఎవరికో ఒకరికి ఆ పాయింట్ వర్తిస్తుందని చెప్పి నేను అనుకున్నాను. అది సంజన అని చెప్పి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సంజన గారి ఆవిడైతే కనుక. సో కళ్యాణ్ అయితే కనుక ఇమాన్యుయల్కి ఇస్తారనమాట 2,50,000. దాని తర్వాత తనుజ గారికి 2 lakhs, 1,50,000 డీమాను, 1 lakh సుమన్ అన్న, 50,000 భరణి, 0 సంజన గారు అనమాట. సో 50,000 భరణికి రావడానికి ఇక్కడ ఏంటంటే కనుక ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నా. సంజన గారికి 0కి ఇవ్వడానికి టాప్ 5లో ఖచ్చితంగా ఆవిడ వెళ్తుందని చెప్పి ఏం మాత్రం డౌట్ లేదు. ఆడియన్స్కి ఓట్స్ ఆవిడకైతే ఖచ్చితంగా పడితే, ఆవిడ జైల్లో ఉంటారు కాబట్టి, హౌస్ అరెస్ట్ అయ్యారు కాబట్టి, అందుకని తమిళలో కూడా పెట్టాను. హౌస్ అరెస్ట్ అయితే కస్టమర్ ఏదైతే నామినేషన్స్లో ఉన్నప్పుడు ఆవిడకి ఏంటంటే కనుక ఆడియన్స్ కూడా ఆవిడ యొక్క ఆడియన్స్ ఎక్కువ ఎమోషనల్ అవ్వ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కనుక అనవసరంగా ఆయనకి 0 ఇచ్చారు అన్నది కూడా ఒక ఎమోషనలే. దాని తర్వాత ఆవిడ ఎమోషనల్ అయిపోయి ఏడుస్తారు కూడా అట్ ద మూమెంట్లో. ఆవిడ మీద చాలా ఓటింగ్స్ పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ భరణి ఇక్కడ కొంచెం నెగిటివ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సుమన్ అన్న కూడా, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఈ వీక్ నామినేట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా 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 టూ మచ్ హైలీ అనమాట. ఇదంతా గేమ్ జరిగింది. ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఒక బిగ్ బాస్ అయితే కనుక ఇక్కడి నుంచి ఎవరి యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళు టాప్లో ఉన్న 6 members కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో మన కళ్యాణ్ కాకుండా కళ్యాణ్ సంచాలకుగా నడిచారు. మరి ముందు అయితే కనుక ఆయన సంచాలకుగా ఉండరు. ఎందుకంటే ఆయన గేమ్ ఆయన చూపించకపోతే ఖచ్చితంగా ఆడియన్స్లో ఏంటో గ్రోత్ తెలియదు. సో ఈ గేమ్లో అయితే కనుక ఇమాన్యుయల్ ఆట కొట్టాడండి, టాప్ మోస్ట్ అనమాట. 60 points వచ్చినాయి ఆయనకైతే కనుక. ఏమన్నా ఆడాడని అనిపించింది నాకు దగ్గర. దాని తర్వాత అయితే కనుక భరణి ఆడారు. భరణి కూడా సూపర్గా ఆడారు, 50 points దానికి. దాని తర్వాత డీమాను, దాని తర్వాత తనుజ, దాని తర్వాత సుమన్ అన్న. సో ఇలా ఎవరికి వాళ్ళు పెట్టుకుంటా వెళ్ళారు. ఎందుకంటే సంజన గారు లేరు కాబట్టి వీళ్ళు టాప్ అనమాట. సో 50 points, 40 points, 30 points, 20 points, 10 points. లాస్ట్ టైం సుమన్ పెట్టాడు. గేమ్ అసలు నేను కూడా ఖచ్చితంగా కంప్లీట్లీ సుమన్ అవుట్ అవుతాడు. తనుజ గారు గేమ్ ఆడకపోవడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. తనుజ గారు ఫ్యాన్స్కి అయితే చాలా హట్టింగ్ పాయింట్ అనమాట. ముందు ఆవిడ మంచిగా ఆడాలని చెప్పి మనం కోరుకుందాం. ఇలా ఈ కీ పాయింట్ స్టెప్ బై స్టెప్ అయితే నేను ఓవరాల్గా చెప్పాను అనమాట. సో ఏదైతే కెప్టెన్ అయ్యారో ఆ పాయింట్, దాని తర్వాత ఎవరు ఎన్ని పాయింట్స్ ఇచ్చారో ఆ పాయింట్, దాని తర్వాత సుమన్ అన్న గేమ్ అయితే స్లో, అదొక పాయింట్. తనుజ గారు ఎందుకు గేమ్ అంతగా ఆడలేకపోతున్నారు, ముందు ఎఫర్ట్స్ పెట్టాలనుకున్నారు, ఆ పాయింట్ ఒకటి. కళ్యాణ్ ఎందుకు సంచాలకంగా పెట్టారని చెప్పి మ్యాక్సిమం దాని వెనకైతే కనుక ఏదో ఉంది. ఈరోజు తన గేమ్ ఆన్ అవ్వబోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.